సార్ ఇంట్లోకి వెళ్ళి రోడ్ మీద గ్యాస్ అంత ఘోరంగా చేసిపోయారు. నేను ఎట్లా బతకాలి, నేను ఎట్లా ఉండాలి? నా పైసలు బాయే, యాత్ర చేసిన రొట్టెల పైసలు బాయే, చిల్లర పైసలు బాయే. మా ఆయన చచ్చిపోదు, నా బతుకు ఏముంది చూపించిపోరి. నేనైతే ఎట్లా అంటే అట్లా చచ్చిపోతా చూడు. మీ పేరు మీద బాగుండే చూడు. ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి నా బతుకు తేరి చూపియాలి. మంచిగా ఉండేది చూడు. నా కొడుకులు లేరు, నాకు బిడ్డలు లేరు. రోడ్డు మీద బతుకుతున్నా సార్. నా పరిస్థితి బాగలేదు సార్. మరి ఘోరంగా బతుకుతున్నా. నాకేం చూపిస్తారో చూపిరు సార్. రోడ్డు మీద రొట్టెలు చేసుకొని బతుకుతున్నా సార్. నా కొడుకులు లేరు సార్. కలెక్టర్ ఆఫీస్ కి పోయి ఆడుకొని వచ్చినా సార్. నేను అంతా రోడ్డు మీద బతుకుతున్నా సార్. నా పరిస్థితి బాగాలేవు సార్. అన్ని కూడా కాలలో కూడా పడ్డా. నేను పెద్ద సార్ కాలలో పడ్డా కూడా ఆగలేడు. వచ్చి దన వేసి మా ఆయన లోపల దోపిర్రు సార్. నా బతుకు ఎట్లా, నేను ఎట్లా బతకాలి, నేను ఎట్లా సావాలి? వచ్చి చూసిపోరి. ఎవరైనా పెద్దోళ్ళు ఎవరో, ఎమ్మెల్యే ఎవరెవరు వచ్చిర్రో వచ్చి చూసిపోరు సార్. నా బతుకు తేరి చూసిపోరి. సావాలా, నేను బతకాలా? ఎట్లా చెప్తారో అట్లా రారి. నేను మాత్రం బతకను సాయంత్రం దాకా. మీరు ఎట్లా చేస్తారో వచ్చి చెప్పారు సార్. మా బతుకు తేరు ఎట్లా ఉంది? రోడ్డు మీద బతుకుతున్నావు. ఎట్లా బతకాలి? మాకు ఇల్లు లేవు, మాకు జాగా లేవు, భూమి లేవు. రోడ్డు మీద కూర్చోగట్టుకొని ఉంటున్నా సార్. కాలు పట్టుకున్నా సార్ కూడా ఇదే లేడు. అట్లా చేసిరు మాకు సార్. ఏం చేద్దాం? ఎంతగాని చెప్పాలి? చెప్పి చదువు. ఇప్పుడు మీకు ఆపోజిట్ లా ప్రకాష్ గౌడ్ ఇల్లు ఉంది. మీ ఏమో ఇంత లోపల తీసిరు. వాళ్ళు ఏమైనా టచ్ చేసిరా? ఇప్పుడు మెయిన్ రోడ్ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఎమ్మెల్యే ముందు కొని ఫస్ట్ నా చేస్తాను. అది అయిపోయిన తర్వాత అందరం చేద్దామంటే అందరం ముందరకు వస్తాము. తను ముందర ఉండి తను చేయాలి. అందరం రూల్స్ ప్రకారం అందరం వస్తాం. ఇప్పుడు అక్కడ చేయకుండా ఆల్రెడీ ఒక రోడ్ కాలేదు, ఏం కాలేదు. ఇక్కడ రోడ్ వైండింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 80 ఫీట్స్ ఉన్నాక కూడా పర్మిషన్ ఉన్నాక కూడా ఎందుకు మరి ఎమ్మెల్యేకు మీకు ఎదురుగానే ఉన్నారు. కనీసం మీరు చెప్పొద్దా? వచ్చినా చెప్తే వచ్చిండు, రాలేదని అనకూడదు. వచ్చిండు, వచ్చినాక ఆ పని అని చెప్పిండు. మరి ఆయన ఇల్లు ఎందుకు వదిలేసారు? చెప్పిండు, మళ్ళీ పోయిండు. అంతేగాని ఇంకా నేను దాని గురించి మనం మాట్లాడేది అసలు ఏం చెప్పలేదన్నట్టు కాదు. వచ్చిండు, అడిగినందుకు మాట్లాడిండు, చేయగలని చెప్పిండు, పోయిండు. పోయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ అది స్టార్ట్ చేసేసి. ఇప్పుడు ఆయన ఇల్లు కూడా కొంచెం ముందే ఉన్నట్టుంది కదా? ముందేందన్నా మొత్తం మీ ఎమ్మెల్యే చుట్టూ మొత్తం రేకులు ఉన్నాయి, మొత్తం షెడ్లు ఉన్నాయి. రూల్స్ ప్రకారం ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ రోడ్ వైండింగ్ అయింది. మళ్ళీ ఎక్స్ట్రా ఫీట్లు 75 ఫీట్లు ఎక్స్ట్రా జరిగింది. జరిగినాక లోపలికి ఉన్న పర్మిషన్ ఉన్న ఇల్లు దగ్గరకు వచ్చి మళ్ళీ కూల కొట్టిరు. మరి ఇక్కడ చేసినప్పుడు మరి అక్కడ కూడా చేయాలి కదా రూల్స్ ప్రకారం. దీని పరిధి ఎమ్మెల్యే ఎవరు వస్తారు? ఎమ్మెల్యే ప్రకాష్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఓకే.